నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని ప్రైవేట్ వీడియోలు తీసుకున్న భార్య, ఆ దారుణాలు చూడలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం కాగా వీరికిద్దరు పిల్లలు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా బాచుపల్లిలో స్థిరపడ్డ ఈ కుటుంబం భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని రమణారెడ్డి అనే వ్యక్తితో కలుసున్నప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకున్న రేణుక. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా తన భార్య నిజ స్వరూపం తెలిసి ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం. సూసైడ్ లేఖలో నా భార్య రేణుకకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకోగా ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి? అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా? నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన తెలుపుతూ బలవస్మరానికి పాల్పడిన సీతారాం. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి శ్రవణ్లను అరెస్టు చేసిన పోలీసులు. రేణుక నమ్మక ద్రోహం వల్ల నెలకు 2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు పోగొట్టుకున్నాడని, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన పడుతున్నారు.